హలో హలో, ఒక ఏసీ డబుల్ రూమ్ ఇవ్వండి. నేమ్ ప్లీజ్. జై గోపాల్, నా కాబోయే భార్య ధన్ లక్ష్మి. ఎంత అవుద్దమ్మా? 175. ఈ లెక్కలో అల్లుడు గారు రాము దొరికేసరికి మొత్తం నా లారీలన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా చిన్న లాడ్జింగ్ పోదాం, రూపాయన్నర మడత మంచంతో వదిలిపోద్ది. సైలెన్స్. ఆ, ఒక నాన్ ఏసీ సింగిల్ రూమ్ కూడా ఇవ్వండి. అది ఎవరికండి? ఏసీ డబుల్ రూమ్ మా ఇద్దరికి, నాన్ ఏసీ సింగిల్ రూమ్ నీ మొహానికి. ఎందుకయ్యా నా ముఖానికి ఇది చాలా రామచంద్ర ప్రభు మహిమా మహిమా మహిమా. అన్నయ్య, అన్నయ్య, గోపాల్! ఏమిటిది పాపారావు గారు? అయ్యో ముందు ఆయన క్షమించాను లేకపోతే లేవడు. అయ్యో పాపారావు గారు ఏమిటి గొడవ? క్షమించాను అన్నయ్య. అయ్యో అయ్యో నన్ను క్షమించారంటే కానీ లేవను మహాప్రభు. సరే పాపారావు గారు, మిమ్మల్ని క్షమించాలి, లేవండి. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు మోక్షం లభించింది. నా కూతుర్ని పెళ్లి చేసుకోలేదనే కోపంతో హత్యా ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఇదంతా ఎందుకులేండి, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. అన్నట్టు ఈ వేషం ఏమిటి, అవతారం ఏమిటి? ఇదే ఏం లేదన్నయ్య, ఈయన చేసిన పాపం గెడ్డన్ రూపంలో పెరిగి ఇలాగ ఊడలు జారింది. అవును బాబు, నువ్వు కనపడితేనే గాని వీళ్ళకి పెళ్లి జరగడానికి వీల్లేదు. అంతవరకు నా గడ్డం నా జుట్టు వెంకటేశ్వర స్వామికి ఇతను మొక్కుకున్నాడు. మొక్కు లేదు ముడుపు లేదన్నయ్య, ఊరికినే ఇన్ని ఏడిపించాలని అన్నాను అంతే. అంతేనా? అంతే. పక్కనే బార్బర్ షాప్ ఉంది, వెళ్ళి శుభ్రంగా క్షవరం చేయించుకో. అమ్మా, గడ్డం పోతే గజేంద్ర మోక్షం జరిగినట్టే. వెళ్ళండి, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. అరే గోపాల్, రా రూమ్కి వెళ్దాం. సరే పద. ధన్ లక్ష్మి దా దా. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.